పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ధర్మశాస్త్రం ఒక తాత్కాలిక వ్యవస్థ. ప్రియులారా, యుగ యుగాలలో మానవాళితో వ్యవహరించడంలో వేరు వేరు వ్యవస్థలు లేక దైవికముగా నియమింపబడిన దేవుని విధానాలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. దేవుడు మానవాళితో ఒక విధముగా వ్యవహరించే కాల వ్యవధిని మాత్రమే వ్యవస్థ అని పిలుస్తారు. పాత నిబంధన ధర్మశాస్త్రం మాత్రం ఒక తాత్కాలిక వ్యవస్థ మాత్రమే. అది ధర్మశాస్త్రాన్ని ఇవ్వడంతో మొదలై బాప్తిస్మం ఇచ్చే యోహాను పరిచర్య వరకు కొనసాగింది. ధర్మశాస్త్రం బలుల ద్వారా నీతిని సంపాదించుకోవడాన్ని క్రీస్తు వచ్చి ముగించాడు. రోమాపత్రిక 10:4వ వచనం. దేవునితో సరిగా ఉండాలి అంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలని ఎవరైనా ప్రతిపాదిస్తే వారు శిలువ పునరుద్ధానము ద్వారా యేసు కార్యం కొట్టివేసిన పాత నిబంధన వ్యవస్థకు తిరిగి మల్లుతున్నారు. ప్రియులారా, క్రొత్త నిబంధన విశ్వాసి దేవుని కృపయనే వ్యవస్థ క్రింద ఉన్నాడు. అలాగని ధర్మశాస్త్రం గతించిందని దాని అర్థం కాదు. యేసు ధర్మశాస్త్రాన్ని తొలగించలేదు, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ఆయన మన కోసం ప్రతి పొల్లును సున్నాను నెరవేర్చాడు. ఆయన్ని ప్రభువుగా రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన నీతి మనకు ఎంచబడింది. ప్రియులారా, మన పనితీరును బట్టి కాకుండా ఆయనలోని విశ్వాసాన్ని బట్టే దేవునితో సమాధానపడ్డాం. రక్షకుని అవసరత గల పాపివని నీకు బయలుపరచడమే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం. అది ఇంకా క్రొత్తగా జన్మించిన వారి విషయంలో ఉపయోగపడుతుంది. ప్రస్తుత యుగంలో తన యందలి విశ్వాసం నమ్మకము ద్వారా తన కృపచేత నిన్ను రక్షించడానికే గాని శిక్షించడానికి రాలేదని ప్రభు అయిన యేసయ్య చెప్పారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కృపను బట్టి మనం వందనాలు చెల్లిందాం. ధర్మశాస్త్రము నుండి ప్రభు మనకు విడుదలనిచ్చాడు. ధర్మశాస్త్రము మన పాపాన్ని ఎత్తి చూపేది, మనకు రక్షణ మార్గాన్ని చూపేది. కానీ యేసయ్య ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించి మనకు పాప విమోచన కలుగు చేసి ఆయన సంపూర్ణముగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, మానవాళికి విమోచన కలుగు చేశాడు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనము అనుభవిందాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు. దేవా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. దేవా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి దేవా.
ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి. తండ్రి, నీ స్తోత్రాలు. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తం నుంచండి. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇది నా దీవెనలతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం ప్రభు. నీకు వందనాలు దేవా. ఇదిగో తండ్రి, ఏఎల్సి అంతటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ కృపలో ఇంకనూ వర్ధల చేయండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. పరిచర్య చేయించిన ప్రతి సేవకుని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ, నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెలుగు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.